చంద్రబాబును చూసి నేర్చుకోండి. చంద్రబాబును చూసి నిజంగా నేర్చుకోవాలి. చంద్రబాబు 24 గంటలు ఏ అయితే ఉన్నదో విజయవాడ నగరంలో, విజయవాడ నగరానికి నైట్ 2-3 గంటల దాకా ఆయన ఒక గంట సేపు కూడా నిద్రపోనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుంచి నాకు ఉన్నటువంటి సమాచారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీడియా ప్రతినిధిగా అక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఆయన 2 గంటల నుంచి 3 గంటల దాకా ఎప్పుడైనా 24/7 లైవ్ పెట్టుకుని ఉన్న నేపథ్యం ఉంది. ప్రజలకు అందుబాటులో 2,90,000 మంది ఆ ప్రజలను రక్షించే బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉన్నది. ఎవ్వరు చేయనటువంటి పనులు, ఒక ఎమ్మెల్యే రావట్లేదు, మంత్రులు కూడా నామాత్రంగా ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే ఇలా ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను సమకూరుస్తూ కేంద్రంతో మాట్లాడుతూ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజకీయం చేయకుండా ఇవాళ వాళ్ళని కాచి కాపాడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే హైట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకోసం అంటే దరిదాపు అంటే ఎక్కడ కూడా చూడం. కొన్ని సందర్భంలో పొగడుతూ ఉంటాయి, మంచి ఉంటే చెడు ఉంటాయి. కానీ మంచిని మంచి అనే కోరాలి. ఏ మీడియా ఛానల్ అయినా, ఏ అధినేత అయినా, ఏ పేపర్ ఎడిటర్ అయినా, ఏ సామాన్యుడైనా, ఎవరైనా, ఏ పొలిటికల్ లీడర్ అయినా మంచిని మంచి అని కోరకపోతే అది ప్రమాదంగా ఉండే నేపథ్యం. అందుకోసమే ఇక్కడ ప్రధానంగా కూడా రాసిన నేపథ్యం ఉంది. ఆయన 70 ఏళ్ళ చరిత్రలో, 70 ఏళ్ళ వయసులో ఆయనే ఎంత ఘోరం అంటే ఉన్నటువంటి ఆ బోట్లలో వెళ్ళిపోతూ అక్కడ ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయనే సుదీర్ఘ ప్రయాణం చేస్తూ వాళ్ళందరూ కూడా రక్షణగా ఉండే నేపథ్యం ఉంది. ఈ ఓటర్లే కదా నాకు ఓటేసిన నేపథ్యం ఉందని ఆయనే కంటి మీద కొలుకు లేకుండా కూడా అక్కడ కాపాడేటువంటి నేపథ్యం ఉంది. ఏపీకి సంబంధించిన ప్రధాన వార్త. అవును, ఇది నిజం. 7-10 వయసు దాటినా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం జనాలు కష్టంలో ఉంటే చాలు ఆయన రెయిన్బోలు పనిచేస్తారు. ఆయన తెలిసిన క్రైసిస్ మేనేజ్మెంట్ మరెవరికి తెలియదు. ముఖ్యమంత్రి అంటే క్యాంప్ కార్యాలయానికి పరిమితం అయితే సరికాదు, జనంలోకి వెళ్ళాలి. వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అధికారులు కూడా అలర్ట్ అవుతారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సహకారాలు ఉంటాయి. సాయంత్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న గుడ్ క్వాలిటీ ఇది కష్టమేంటో ఆయనకు తెలుసు. విజయవాడ వరద నీటిలో మునిగిపోయి ఉంటే నిన్న సాయంత్రం నుంచి అక్కడే మకాం వేశారు. చివరికి మంత్రులు కూడా పక్కకు రాలేదు, ఎమ్మెల్యేలు కూడా దరిదాపులోకి చేరలేదు. కానీ చంద్రబాబు సింగనగర్లో 3 సార్లు ఉన్నారు. సాయంత్రం రాత్రి కూడా ఆయన పర్యటన సాగారు. నీళ్లలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా ప్రజలకు భరోసా ఇచ్చారు. వారికి భోజన సౌకర్యాలు కల్పించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రైవేటు హోటల్స్తో మాట్లాడి భోజన ఏర్పాట్లు చేశారు. అక్షయపాత్ర నుంచి భోజనం మంచినీటి బాటిల్స్ తెప్పించి వారి చేతనే పంపిణీ చేయించారు. సమీక్షలు చేస్తూనే ఒకవైపు అధికారులతో సమీక్షిస్తూనే మరోవైపు కేంద్రంతో మాట్లాడి మరబోట్లతో పాటు హెలికాప్టర్లను తెప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రులను, ఎమ్మెల్యేలను వార్డుల వారీగా బాధ్యతలు చేస్తూ ఇటు పాలనపరమైన చర్యలు తీసుకున్నారు. ఆస్తి నష్టాన్ని ఎటు నివారించలేమని తెలుసు, కానీ ఒక ప్రాణం కూడా పోకూడదన్న తపన చంద్రబాబులో కనిపిస్తుంది. ఆ కసి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్లతో కనిపించదు. జనాల్లోకి వెళ్లేందుకు వాళ్ళు సాయించారు, కానీ చంద్రబాబు మాత్రం అందరికంటే భిన్నంగా. అందుకే ఆయనను ట్రబుల్ షూటర్గా పేరుంది. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా విశాఖలో బస్సులోనే ఉండి పరిస్థితిని సద్దమనిగే వరకు అధికారులను నిద్రపోనివ్వలేదు. తను నిద్రపోలేదు. అలా ఉంటుంది మరి చంద్రబాబుతో అన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఎందుకోసం అంటే నిజంగా పొలిటికల్ లీడర్ అంటే ఏ విధంగా ఉంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ బాధ్యత మీదేసుకుంటారు. ఇలా ఉన్నటువంటి లీడరే, బలమైన లీడరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పరిస్థితులు లేకపోతే అధికారులు కూడా దరిదాపున కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉండదు. అందుకోసం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఆ రిస్క్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా కాపాడి వాళ్ళకు ఒక్కరి కూడా ప్రాణ నష్టం జరగొద్దన్నటువంటి నేపథ్యంలోనే ఒక పక్కన అధికారులతో మాట్లాడుతూ మరో పక్కన అక్కడ మమేకం చేస్తూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను అందించేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు నిజంగా ఏపీ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘటన విషయంలో ఈ వర్షంలో ఆయనను అభినందించి ఇలా ఎందరో ఇలా కొనియాడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.